హరీష్ రావు గారు మీకు మళ్ళీ విన్నపిస్తున్నా, మీకు మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి. డిబేట్ అయితే అక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి. డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డిబేట్ కాలేదు అధ్యక్ష. 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డివియేట్. ఐ రిస్ట్రైన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష, అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4000 మాట దేవుడెరుగు, ఆ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష 57 నిమిషాలకు 72 నిమిషాలు వాళ్ళ టైం దియంగా 72 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. అరే బడ్జెట్ మాట్లాడితే మీకు ఇప్పుడు అవునండి. మీరు కన్క్లూడ్ చేయండి. 5 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అధ్యక్ష మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి. పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే, చేతగానమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పండి చెప్తున్నారు కదా. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు. అప్పటి నుంచి 1 నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత అని మాట్లాడుతున్నారు. వీళ్ళు 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. 3.5 ఏళ్ల తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2000 పెన్షన్ వర్తింపజేశారు దాదాపుగా 5,000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను నిరూపిస్తా. మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు 20వ తారీఖు 16 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైంది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, వీళ్ళు ఎంతసేపు మాది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఈడికి వస్తారా? మరి రాండి. మీరు అదే తప్పు చేస్తే మీరు ఈడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. అధ్యక్ష, సరే, సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు. ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులు అయితే ఆగస్టు వస్తుంది. 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షన్లతో మాట్లాడి చెప్తున్నా. ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక
నా కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడాను. 2 months పెండింగ్ ఉంది, 3rd month కాబోతుంది. సరే అయితే సార్, ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు, ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తుంది. అధ్యక్ష, మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాలే ఏదో ఒక వంక. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అధ్యక్ష, ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ 1 మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామనే కదా అధ్యక్ష. కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష? సిటీ సెంట్రల్ లైబ్రరీ, రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష? ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చిట్ల కొట్టారు అధ్యక్ష. హరీష్ రావు గారు, మీ సభ్యుల దగ్గర ఉన్న ప్లే కార్డ్స్ బయటికి పంపిస్తేనే సభ నడిపిస్తా, లేకుంటే నడిపియా. ప్లే కార్డ్స్ కు సంబంధించి మీరు పదే నిబంధనలను ఉల్లంఘించి చేస్తా ఉన్న గౌరవ సభ్యుల పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష, ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించుంటాయి అధ్యక్ష. అందులో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి బహుకరించిన కాలోజీ నా గొడవ పుస్తకం కూడా ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉంటుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో, కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష. నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జిని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమే నా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీలలో లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, కన్క్లూడ్ చేయండి. టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి. సార్ అట్లా కాదు సార్, ప్లీజ్. 15 నిమిషాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. పోయిన జూన్ నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28